శుభోదయం అండి. నారు మంచి నోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున నీకంటూ ఒకరు. ఇది ఈ రోజున శీర్షిక కుసుమం అండి. నీకంటూ ఒకరు. ఈ ప్రపంచంలో నీ కష్టాన్ని గురించి శ్రద్ధగా, సానుభూతిగా వినే ఒక్కరైనా లేకపోవటం అన్నిటికన్నా పెద్ద దురదృష్టం. బ్యాడ్ లక్ అండి. మన సంతోషాన్ని పంచుకునే వారు ఉంటారు. కానీ మన కష్టాన్ని, మన దుఃఖాన్ని పంచుకోవడానికి, మన కన్నీళ్లను తుడిచివేయటానికి ఎవరు ముందుకొస్తారు? ఎవరు ముందుకొస్తున్నారు ఈ రోజుల్లో? మనం నవ్వుల్ని తోటివారితో, ప్రకృతితో పంచుకుంటాం. కానీ మన కన్నీటిని ఎవరు పంచుకుంటారు? ఎవరు పంచుకుంటున్నారు? ఎవరు షేర్ చేసుకుంటున్నారు? దాన్ని పంచుకోవాలంటే అవతలి మనిషికి ఒక చక్కటి హృదయం ఉండాలి. మధుర హృదయం ఉండాలి. తీయటి హృదయం ఉండాలి. మానవీయ కోణం ఉండాలి వాళ్ళల్లో. తన హృదయపు పొరల పూత రేకులతో అవతలి వారి గాయపడిన గుండెను పదిలంగా పొదుపుకొని గాయాల మరకలను తుడిచి మాధుర్యపు మందులను వేసి చిరునవ్వుల మృదుగాయంతో సేద తీర్చే ఔషధీయ హృదయం ఉండాలి నాయన. ఉన్నదా ఈ రోజుల్లో? ఈ వైద్యానికి ఔషధం అవసరం లేదు, ధనం కూడా అక్కర్లేదు, పెద్దగా ఏం అక్కర్లేదు. మంచి మనసుంటే చాలు. అవతలి వారి గాయాన్ని తనదిగా భావించే, స్పందించే మనసు ఉండాలి ఎవరికైనా. అలాంటి మనసుంటే గనక మనం సాగదీసిన వాళ్ళం అవుతాం. అలాంటి ఒకరు మనకుంటే మన కన్నీరు పన్నీరు అవుతుంది. మన మీద కన్నీటి భాష్పాలు కాదు, ఆనంద భాష్పాలు రాలుతాయి. కష్టం కూడా ఇష్టం అవుతుంది. మరి శ్రీకృష్ణుడి స్నేహితులకు కష్టం లేకపోలేదు, కన్నీరు రాకపోలేదు. నిజానికి అవన్నీ వాళ్ళకు ఎక్కువ. కానీ అంత ప్రియమైన స్నేహితుడు ఉన్నాక, శ్రీకృష్ణుడు లాంటి వాడు అంత మృదువుగా కన్నీరు తుడిచే సహచరుడు ఉన్నాక, అంతగా కష్టం పంచుకునే ఆత్మీయుడు మనకంటూ ఉన్నాక, కన్నీరు కాటు వేయగలదా? కష్టం వేటు వేయగలదా? కారు మేఘం కూడా మధురమైన నాట్యం చేయదా? స్నేహాన్ని వెన్నెల పంచుకు తిన్న శ్రీకృష్ణుడు, అటుకుల్ని అమృతంలా ఆరగించిన శ్రీకృష్ణుడు, స్నేహితులు, సన్నిహితులు, సహచరుల దుఃఖ బాష్పాల్ని ఆనంద బాష్పాలుగా మార్చకుండా వదులుతాడా? వదలగలడా? పెను తుఫానును గోవర్ధనగిరి కింద ఆట విడుపు విహారంగా మలచకుండా ఉంటాడా? రహస్యం కళ్ళలో, కన్నీళ్లలో లేదు, వాటిని తుడిచే అమృత హస్తంలో ఉంది. ఎస్, రహస్యం దీనికి సంబంధించి ఎక్కడా లేదండి. కళ్ళలో, కన్నీళ్లలో లేదు, వాటిని తుడిచే అమృత హస్తంలో ఉంది. కష్టంలో, దాని పరిణామాల్లో లేదు, వాటిని కమనీయంగా మలిచే ఆ హృదయపు సొంపులో ఉంది. శిల ఏదైనా శిలే. దాన్ని మనం భావిస్తే, ఏ విధంగా భావించినా దాని సొంపులో కూడా ఉంది. శిల సొంపులో. శిల ఏదైనా శిలే కదా. మరి దాన్ని శిల్పంగా మలచే నేర్పు శిల్పిలో ఉండాలి. పాపాయి గానా, యువతిగానా, అందమైన యువతిగానా, రాజుగారి గానా, సర్పంగానా, సర్వేశ్వరుడిగానా, అదంతా శిల్పి నేర్పు, ఓర్పు, ప్రతిభ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మన కన్నీళ్లకు అర్థాన్ని మార్చే నేర్పు, వాటిని తుడిచే వేళ్లకు ఉండాలి. ఏది ఏమైనా సరే కన్నీళ్లకు తుడిచే ఒక అమృతహస్తం కావాలి. కన్నీళ్లను తుడిచే అమృతహస్తం. నీకు నేనున్నానంటూ ఆ కన్నీళ్లకు అమృత బిందువులుగా మార్చే కమనీయ హృదయం కావాలి. ఈ రోజుల్లో ఇవి లభిస్తాయా? శూన్యమే. ఆ హస్తం మనదే అయితే, అలాంటి హృదయం మనకే ఉంటే, మనమే ఆ శ్రీకృష్ణుడైతే, మన ఇంటి కప్పు గోవర్ధనగిరిగా మారదా? మారుతుంది. ఎవరికి ఏం సాయం చేయాలన్నా సరే మనకు ధనం అవసరం లేదు, బలం అవసరం లేదు. మనం ప్రేమించే హృదయం అయిపోవాలి. మన వేళ్ళు కన్నీళ్లను తుడిచే
తామర రేకులులాగా, పూత రేకుల్లాగా మారిపోవాలి. మాటలు మకరందపు బిందువులుగా జాలువారాలి. లోకంలో ఏ ఒకరికైనా సరే నీకు నేనున్నానంటూ నిలబడగలిగితే లోకమే తోడుగా మన పక్కన ఆనంద స్వర్గంగా మరి నిజంగా ఉండదా? మన వెనక నడిచి వస్తుంది. ఒక్కరు కోటి మందిగా మనకు గొడుగు పట్టరా? ప్రేమంటే హృదయానికి ప్రణమిల్లని మనిషి ఉండడు. కన్నీరు తుడిచే చేతికి అంత విలువ ఉంది, అంత శక్తి ఉంది. మనము ఆ ఒక్కరం అవుదాం, కన్నీరు తుడుద్దాం. కన్నీరు కార్చేవారు లక్షలాది మంది ఉంటారు, కానీ ఆ కన్నీళ్లను తుడిచే చేతులు కోటిలో ఒకరే ఉంటాయి. ఒక్కరికే ఉంటాయి, ఒక్కరే అవుతారు వాళ్ళు. శ్రీకృష్ణుడు జీవితమంతా కష్టాలు ఎదురు దెబ్బలతో సహవాసం చేసిన శ్రీకృష్ణుడు తన జీవితమంతా కష్టాలు ఎదురు దెబ్బలతో సహవాసం చేసిన ఏ ఒక్కరోజు ఆ భావంతో బాధపడిన దాఖలాలు లేవు. ఎవరి సహాయాన్ని సానుభూతిని కోరిన రుజువులు లేవు. ఎందుకంటే ఇతరుల కన్నీటిని తొడవటంలోని సాటిలేని ఆనందాన్ని తెలిసిన శ్రీకృష్ణుడు ఆయన. మనం శ్రీకృష్ణుడు అంతటి వాడు కాకపోయినా మనకంటూ సమాజంలో, మనకంటూ మన జీవితంలో, మనకంటూ మన బతుకులో ఒక మంచి స్నేహం, ఆత్మీయంగా పలకరించే స్నేహం మన వెంట ఉంటే, మన తోడు ఉంటే, మన వెన్నంటి ఉంటే దాన్ని మించిన అదృష్టం ఇంకోటి ఉండదండి. అలాంటి అదృష్టం లభిస్తే అది నిజంగా మనం పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యాల వల్ల లభించిన ఒక మహా అద్భుత ప్రసాదం అనుకోవాలి. అలాంటి నెచ్చలి, అలాంటి స్నేహం కోసం పరితపిద్దాం. ఉంటే ఆనందం, లేకుంటే మహదానందం. కాకపోతే జీవితం అయ్యే లోపల అలాంటి స్నేహం కోసం, అలాంటి నేస్తం కోసం మనం తాపత్రయం పడటం, అలాగే పరిశీలించటం, అలాగే నిజంగా నిజంగా ఎదురు చూస్తూ కూర్చోవటంలో ఆనందం ఉంది. అలాంటి స్నేహం వచ్చి వాళ్ళ చెయ్యిని మనకు అందిస్తే అంతకు మించిన ఆనందం లేదు, అంతకు మించిన సందడి లేదు, అంతకు మించిన షడ్రసోపేతమైన విందు లేదు. అవును కదా? స్వస్తి భవదీయుడు నారుమంచి.